Okay, good afternoon, everybody. Okay, can I start the class? Yes, sir. Okay. So 89, 89 participants, 90 participants. Um, what we learned so far from the first class? In the first class, we discussed about what are the syllabus contents and what are the COs and POs. In the next class, what is meant by embedded systems and embedded parameters. Okay, few embedded parameters are discussed. Okay, and first of all, I will give the entire outline of the embedded systems. Okay, it will take just 2 or 3 classes only. Later, I will discuss as per the syllabus. Okay, why? Because this is the well-known topic. Okay, you know everything. Okay, but you have to and rearrange it systematically. Okay, అంటే ఇవన్నీ మనకు తెలిసిన కాన్సెప్ట్సే యాక్చువల్గా మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచి మీరు చూసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా కాకపోతే దీనికి ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ట్యాగ్ తగిలించాం అంతే. ఓకే, రిమైనింగ్ అంతా కూడా మనకు తెలిసిన కాన్సెప్ట్సే కాకపోతే ఒక సిస్టమేటిక్ వేలో అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ ఆల్. ఓకే, లేదు రాలేదు. సో బుక్ ఇచ్చిన వంశీ సార్ చెప్పండి సార్. నువ్వు రికార్డ్ చేస్తున్నావా? రికార్డ్ చేస్తాను సార్. స్టార్ట్ అయింది. ఓకే ఓకే సరే. ఓకే, in the last class okay, what we see in the last class, okay, what is an embedded system? Already you know what I mean by embedded system. Okay, embedded system is a common hardware software. Here piece of embedded into the hardware to accomplish a particular task. That is the basic definition. Okay, and even we interviews on అయినా సరే చెప్పగలగాలి. Okay, embedded systems అంటే ఏదో కొత్తగా వచ్చేదేం కాదు. Embedded is nothing but a combining of piece of hardware and software. Okay, అలాగే ఇది యాక్చువల్గా ఆల్టర్నేట్ డెఫినేషన్ కూడా చెప్పాను. మైక్రో ప్రాసెసర్ బేస్డ్ దట్ డస్ నాట్ లుక్ లైక్ ఎన్ కంప్యూటర్ కదా. మైక్రో ప్రాసెసర్ అని మీన్ ఒక కంప్యూటర్ లా కనిపించేది కాదు కదా, ఎందుకంటే దట్ ఇస్ ద స్పెసిఫిక్ అప్లికేషన్. అలాగే నెక్స్ట్ ఆల్టర్నేట్ definition is also there, a combination of computer hardware and software and perhaps additional mechanical or other parts are designed to perform a dedicated function, particular task or dedicated function, both are same. Okay, అది కొత్త టెక్నాలజీ ఏం కాదు. ఇన్ సమ్ కేసెస్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది లార్జర్ సిస్టమ్. ఆల్రెడీ మీకు ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ లో డిఫరెంట్ పార్ట్స్ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ కి. ఓకే, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆల్రెడీ మీరు చూసారు కూడా. ఓకే, లాస్ట్ క్లాస్ లో. ఓకే, వాడు ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, ఇన్ కేస్ ఆఫ్ అన్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇన్ ఏ కార్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అంతే. అలాగే మనకి కంప్యూటర్ సిస్టంలో సిడి డ్రైవ్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. అలాగే యాక్చువల్గా మీరు ఎంబెడెడ్ సిస్టమ్ అనగానే అదర్ దాన్ కంప్యూటర్ సిస్టమ్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ డెవలప్డ్ ఫర్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఓకే, స్పెసిఫిక్ ఈజ్ ద హాట్ వర్డ్ హియర్. ఓకే, స్పెసిఫిక్ టాస్క్ ఎంబెడెడ్ సిస్టంలో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్లో ఖచ్చితంగా వాడు డెడికేటెడ్ ఫంక్షనాలిటీ ఆర్ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ పర్టికులర్ టాస్క్. ఓకే, ఈ టర్మ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎంబెడెడ్ సిస్టమ్ అనగానే. ఓకే, సో మీరు ఎలా చెప్పిన ప్రాబ్లం లేదు, బట్ ఓకే డోంట్ మిస్ దీస్ వర్డ్స్. ఓకే, an embedded system is a special purpose computer. That system is especially designed to perform certain dedicated functions. Okay, ఎందుకంటే this is the embedded system is always belongs to accomplish special tasks, okay, or special functionalities. ఓకే, ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసింది, జస్ట్ ఒక రీక్యాప్ అంతే ఇది మీకు చెప్పేది నేను. అలాగే సిగ్నిఫికెన్స్ చూడండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా సెకండ్ ఇయర్ నుంచి. మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అంటే వన్స్ మీరు అనుకున్న ఆబ్జెక్టివ్ అచీవ్ అయిన తర్వాత దాన్ని ఫ్యాబ్రికేట్ చేశారనుకోండి, ఆర్డినో నానో ఆర్ ఆర్డినో యూనో సైజ్ అంత ఉంటుంది, ఇట్స్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. ఓకే, సో మీరు కంప్లీట్ చేసే టాస్క్స్ కూడా వన్స్ ఫ్యాబ్రికేట్ చేస్తే అంటే ఒక యూనిట్ కింద డెవలప్ చేస్తే
డెఫినెట్గా ఇట్ ఆక్యుపైస్ వెరీ లెస్ స్పేస్. ఓకే, అంటే ఇట్ ఈస్ వెరీ ఇన్ కాంపాక్ట్. ఓకే, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఈవెన్ ఇప్పుడు సాటిలైట్స్ లో కూడా ఆల్మోస్ట్ మన ఆడియో యూజ్ చేస్తున్నారు. ఓకే, బేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అక్కడ మనం శాటిలైట్ లో పంపించేది ఎంత ఎంత లో వెయిట్ ఉంటే మనకి అంత కాస్ట్ తక్కువ పడుతుంది కదా. అందుకని యాక్చువల్గా ఇది ఎంబ్రాయిడరీ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్ని కూడా ఈవెన్ ఇస్రో, డిఆర్డిఓ వాటిలో కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ప్రిఫర్ చేయడం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎంబ్రాయిడరీ సిస్టమ్స్. ఓకే, నేను చెప్పే ఎగ్జాంపుల్ అంతే. ఓకే, విచ్ ఈస్ హ్యావింగ్ ఏ వెరీ సింపుల్ డిజైన్. ఓకే, మీరు ఆర్డినోతో మీరు మీ ఓన్గా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకుంటున్నారంటే ఎంత సింపుల్ అనేది తెలుస్తుంది ఇక్కడ. ఓకే, అలాగే వాడు చూడండి, హ్యూమన్ లైఫ్స్ అండ్ హ్యావ్ బికమ్ ఇండిస్పెన్సిబుల్ అని చెప్తున్నాడు. ఎందుకంటే బయోమెడికల్ అప్లికేషన్స్ లో కూడా ఇప్పుడు కీ రోల్ ప్లే చేసేది. ఓకే, దే ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఫ్రమ్ కిచెన్ వేర్ టు స్పేస్ క్రాఫ్ట్. అంటే చూసారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో దీని యూటిలైజేషన్స్. ఓకే, సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, సింపుల్ గా మీరు చెప్పాల్సింది ఏంటంటే సైజు, పెర్ఫార్మెన్స్, పవర్ అండ్ కాస్ట్, ఈ 4 కూడా ఎంబెడెడ్ సిస్టమ్ తో మీట్ అవ్వచ్చు. ఓకే, because of this reason only that embedded system dominates in every field in future also. Okay, ఇప్పుడు ఎందుకు మీ క్లాస్మేట్ ఉన్నాడు కదా వంశీ, రికార్డ్ చేస్తున్నాడు. ఓకే, తను వాట్సాప్ స్టేటస్ లో చూసారో లేదో. ఓకే, ఎంబెడెడ్ ఇంజనీర్ అని పెట్టాడు. ఓకే, ఎందుకంటే హీ మాస్టర్స్ సంథింగ్. ఓకే, ఆర్డినో తెలుసు, రాస్బెరీ పై తెలుసు. ఓకే, కొన్ని అడ్వాన్స్డ్ కంట్రోలర్స్ తెలుసు. ఓకే, మొన్న కరోనా డిజిన్ఫెక్షన్ సిస్టమ్ లో కూడా యాక్చువల్గా తనే డిజైన్ చేశాడు. ఓకే, అంటే జస్ట్ బేసిక్ ఐడియాని మేము అనుకున్నది, బట్ తనే డిజైన్ చేశాడు. ఓకే, అలాగే మస్టర్ రిపెల్లర్ కూడా తనే డిజైన్ చేశాడు. ఓకే, హీఈస్ ఆల్సో ఎంబెడ్ ఇంజనీర్. ఓకే, అది చేసేటప్పుడు వాళ్ళు కనెక్షన్స్ ఇండివిజువల్ గా తెలియదు మనకి, బట్ మనం అబ్జర్వ్ చేస్తే తెలిసేది ఏంటంటే సైజ్ అనేది ఇట్స్ వెరీ కాంపాక్ట్, పెర్ఫార్మెన్స్ అనేది మాత్రం ఓకే చాలా బాగుంది. ఓకే, పవర్ కన్జంప్షన్ జస్ట్ 3.3 volts లో అవ్వాలన్నా సరే చేసుకోవచ్చు. మన ఆర్డినోలో 3.3 volts ఆపరేట్ అవుతుంది కదా, 3 volts and 5 volts. అలాగే కాస్ట్ కూడా ఇట్స్ వెరీ అంటే ఎందుకంటే మీ ఓన్ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకునే క్యాపబిలిటీ ఓన్లీ మన ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈ ఒక్క దాంట్లోనే ఉంది. ఇప్పుడు మీరు ఒక విఎల్ఎస్ఏ కంపెనీ పెట్టాలన్నా ఏం చేయాలన్నా సరే, మీరు సిపిఎల్డి, ఎఫ్పిజిఎల్ పర్చేస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మచ్ మోర్ అమౌంట్. ఓకే, అంటే అరౌండ్ అబౌవ్ 50,000 to several lakhs అనమాట ఇనీషియల్ గా. అంటే మీ ఓన్ గా మీరు ఏమైనా స్టార్ట్ చేయాలి అంటే. కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో అలా లేదు. మీరు ఒక ఆర్డినో, ఒక 10 ఆర్డినో యూనిట్స్ కొనుక్కున్నారు అనుకోండి. ఓకే, దాని నుంచి మీరు ఒక బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు మూవింగ్ మెసేజ్ డిస్ప్లే చేసాం మనం. ఓకే, సో మూవింగ్ మెసేజ్ డిస్ప్లే అనేది ఒక హ్యూజ్ బిజినెస్ అది. ఓకే, ఆ బిజినెస్ ప్లాన్ చేసుకోవాలన్నా సరే మీకు జస్ట్ ఆర్డినో, యూనో, నానో ఉంటే సరిపోతుంది కదా. మీ ఓన్ గా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక ఓన్ గా మీరు కంపెనీ పెట్టుకోవడానికి ఎక్కువ 99.99% పాసిబిలిటీ ఉన్నది త్రూ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు బయట పెట్టే మన హైదరాబాద్ లో అమీర్పేట్ సెంటర్ లో వాటిలో కూడా ఎక్కువ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసే కూడా ఇవే. అంటే మనం చేసే ప్రోడక్ట్ ని బట్టి వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు డిఫెన్స్ అప్లికేషన్స్ చేసాం అనుకోండి. ఓకే, ఇక్కడ 3,000 కోట్ చేసింది, అక్కడ 3 lakhs కోట్ చేస్తారు, ఆర్ 3 crores ఆర్ 300 crores మీరు కోట్ చేస్తారు. ఓకే, డిపెండింగ్ అపాన్ ది అప్లికేషన్ మారుతూ ఉంటుంది. బట్ మనం నేర్చుకున్నది మాత్రం ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, కాబట్టి ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మీకు ఏదో ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ లో కోడ్ బాగా తెలిసి ఉండాలి, either C కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ కానీ. ఓకే, నెక్స్ట్ ఆ కాన్సెప్ట్స్ వస్తాయి మనకి. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్. అలాగే చెప్పిన చూడండి, ఎంబెడెడ్ సిస్టమ్ ఇస్ ఎవ్రీవేర్. ఓకే, చెప్పా కదా, ఈ బయోమెడికల్ అప్లికేషన్స్ లో చెప్తున్నాడు. బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, పెరిఫెరల్ కంట్రోల్స్ ఆఫ్ యూ కంప్యూటర్. అదే బస్సెస్ ఉన్నాయి కదా, I2C బస్ జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, కీబోర్డ్ కంట్రోలర్, ఓకే, DRAM కంట్రోలర్, ఓకే, ప్రింటర్ కంట్రోలర్, ఓకే, డిస్క్ డ్రైవ్ కంట్రోలర్, అలాగే ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, లాస్ట్ టైం సీనియర్స్ చేశారు కదా స్టీల్ ప్లాంట్ లో. స్టీల్ ప్లాంట్ లో యాక్చువల్గా మనకి ఐరన్ న్యాచురల్ మెల్టెడ్ ఫామ్ లో ఉంటుంది కదా. సో యాక్చువల్గా అక్కడ మన హ్యూమన్స్ ఎవరు వర్క్ చేయలేరు, మొత్తం అంతా చేయాల్సింది ఆటోమేటిక్గా చేయాల్సి వస్తుంది. సో అటువంటి మానిటరింగ్ అనే అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే చేసుకుంటాం. అలాగే సైంటిఫిక్ డిజిటల్ స్టోరేజ్ సిస్టమ్స్, CRT డిస్ప్లేస్, అంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మన టీవీ. ఓల్డెన్ డేస్ లో టీవీ చూస్తే ఎంత ఉండేది. ఓకే, ఎంత సైజులో ఉండేది, ఎందుకంటే అది కంప్లీట్లీ వాక్యూమ్ ట్యూబ్ బేస్డ్ కాబట్టి.
అంటే వాక్యూమ్ ట్యూబ్ అంటే ఆ వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ గురించి కాదు, సిఆర్టీ ట్యూబ్ అనేది కొంచెం బల్క్ సైజ్ లో ఉండేది. కానీ ఇప్పుడు వచ్చే టీవీస్ ఏంటి, అన్ని స్మార్ట్ టీవీస్. ఓకే, స్మార్ట్ టీవీ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇట్స్ వెరీ థిన్ అంటే వెరీ కాంపాక్ట్. ఓకే, కాస్ట్ కూడా రిలేటివ్లీ ఇట్స్ వెరీ లో. ఓకే, పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ హై. ఎందుకంటే మన ఇంటర్నెట్ నుంచి కూడా డైరెక్ట్ గా మొత్తం అన్ని ఇంటర్నెట్ అప్లికేషన్స్ కూడా డైరెక్ట్ దీంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, okay, these are the few applications of embedded systems. Okay, where the embedded systems existing earlier, ఇంకా ముందు అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందా అంటే ఎగ్జిస్ట్ అయ్యింది. ఓకే, కాబట్టి దానికి స్పెషల్గా ఒక డొమైన్ ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మీరు మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్ కాన్సెప్ట్స్ ఉన్న ఎప్పటి నుంచి అయితే ఉన్నాయో అవన్నీ కూడా రిగార్డింగ్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, ఇక్కడ చూడండి, yes we have been enjoying the grace of embedded system quite a long time. Okay, but they were not popular because in those days most of the embedded systems were designed around the microprocessor, unlike today's microcontroller. అంతే కదా, యాక్చువల్గా మైక్రోప్రాసెసర్ వచ్చిన తర్వాత మైక్రో కంట్రోలర్ వచ్చింది. మైక్రో కంట్రోలర్ వచ్చిన ఎవల్యూషన్ వల్ల మనకి ఎంబెడెడ్ సిస్టమ్ ఇంత బాగా డెవలప్ అయింది. ఓకే, అంటే మీకు ఆర్డినో చూసారా ఎంత సింపుల్ గా చేస్తున్నారు, ఆర్డినో ఎంత బాగా చేస్తున్నారు మీరు. ఓకే, అది బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్స్ ఇన్ మైక్రో కంట్రోలర్స్, దట్స్ ఆల్. ఓకే, లేకపోతే వీఆర్ అనేబుల్ టు డూ how many of you are aware of assembly language programming in Arduino C, I mean Arduino microcontroller అంటే atmel. ఓకే, మీకు ఎంతమంది తెలుసు అసలు అసెంబ్లీ లాంగ్వేజ్ లో రాయమంటే? నాకు తెలిసి క్లాస్ మొత్తంలో 1% కూడా ఉండరు. ఓకే, అసెంబ్లీ లాంగ్వేజ్ లో. కానీ ఆర్డినో సి లాంగ్వేజ్ లో ఆల్మోస్ట్ అందరూ రాయగలరు. ఓకే, ఎందుకంటే ఇట్ కంటైన్స్ 2 parts. ఓకే, సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఓల్డెన్ డేస్ లో లేదు. మైక్రో కంట్రోల్స్ వచ్చిన తర్వాత ఈ అడిషనల్ యూజర్ ఇంటర్ఫేసెస్ వచ్చినాయి బాగా. ఓకే, సో మనం ఏ లాంగ్వేజ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఆర్డినో సి అనేది మనకి బెస్ట్ కంపాటబుల్ లాంగ్వేజ్ ఎందుకనేది నెక్స్ట్ అది కూడా వస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ యాజ్ వీ నో మైక్రో ప్రాసెసర్ బై ఇట్ సెల్ఫ్ డో నాట్ ప్రాసెస్ ఎనీ మెమరీ పోర్ట్స్. ఓకే, ఇచ్చాడు అదర్ పెరిఫెరల్స్. సో ఎవ్రీథింగ్ మస్ట్ బి కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ బై యూజింగ్ పెరిఫెరల్స్ లైక్ 8255. అంటే ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ ని ఒక ఎక్స్టర్నల్ ఐఓ డివైస్ తో ఇంటర్ కనెక్ట్ చేయాలి అంటే in between we need some matching device. ఓకే, ఇప్పుడు నా వాయిస్ ని మైక్రో ప్రాసెసర్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎలా కనెక్ట్ చేయండి నా వాయిస్ ని? ఈజ్ ఇట్ మైక్రో ప్రాసెసర్ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ వన్ మైక్? లేదు కదా. సో నా మైక్ ని కనెక్ట్ చేయాలి అంటే మధ్యలో సంథింగ్ నా వాయిస్ ని తీసుకోవాలి, తీసుకున్న దాన్ని ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసిన దాన్ని సమ్ ప్రాసెస్ చేయాలి. నేను చేసిన ప్రాసెస్ నేను మైక్రో ప్రాసెసర్ కి కంపాటబుల్ ఫార్మేట్ లో ఉండాలి. అలా ఫార్మేట్ లో ఉండాలి అంటే మధ్యలో నాకు ఇంటర్మీడియట్ కావాలి మైక్రో ప్రాసెసర్ కి. ఓకే, by using the peripherals like 8255, 8257, 8259, ఇవన్నీ మీకు తెలిసినవే. 8255 is nothing but PPI, programmable peripheral interfacing device. 8257 DMA controller, 8259 interrupt controller, ఇవన్నీ ఇంటర్మీడియట్స్. ఓకే, అడిషనల్ గా మైక్రో ప్రాసెసర్ కనెక్ట్ చేయాల్సినవి. ఓకే, సో ది ఎంబెడెడ్ సిస్టమ్ డిజైనింగ్ యూజింగ్ మైక్రో ప్రాసెసర్ వాజ్ నాట్ ఓన్లీ కాంప్లికేటెడ్ ఇన్ డిజైనింగ్ బట్ ఆల్సో లార్జ్ ఇన్ సైజ్. అంటే నేను మైక్రో ప్రాసెసర్ యూజ్ చేస్తే అడిషనల్ గా ఇన్ని యూజ్ చేసుకోవాలి. వీటికంటే ఎక్కువ తెలుసు మీకు. 8255 PPI తెలుసు, 8257 DMA తెలుసు, 8259 ఇంటర్ కంట్రోల్ అని తెలుసు, 8253 టైమర్ అని తెలుసు, 8254, 8279, ఓకే, 8237. ఓకే, అంటే ఎన్ని పెరిఫెరల్స్ ఉన్నాయి, ఇవి కొన్ని ఇచ్చాడు. ఓకే, అంటే ఇన్ని పెరిఫెరల్స్ ను మైక్రో ప్రాసెసర్ కి ఇంటర్ఫేస్ చేస్తేనే గానీ నా వాయిస్ ని ప్రాసెస్ చేయలేను. Okay, that's why that system needs to be complicated. That is the problem. Because of that reason, microprocessor is not familiar in embedded system design. At the same time, the speed of the microprocessor is also limitation for high-end applications. Okay, high-end application వస్తే microprocessor speed కూడా limitation ఉంటుంది. ఎందుకంటే microprocessor actually గా మనకి single and multi processors తెలుసు. 8085 అనేది సింగిల్ ప్రాసెసర్. ఇట్ ఆపరేట్స్ విత్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎంత 6.02 మెగాహెర్ట్జ్ కదా. దాంట్లో హాఫ్ అది క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ నేను చెప్పింది. క్లాక్ ఫ్రీక్వెన్సీ దాంట్లో హాఫ్ ఉంటుంది. whereas an 8086 is it single processor or multi processor? That is a multi processor కదా. మినిమం మోడ్, మాక్సిమం మోడ్ 2 మోడ్స్ ఉన్నాయి. మినిమం మోడ్ లో అయితే సింగిల్ ప్రాసెసర్ కింద యాక్ట్ చేస్తుంది. బట్ ఇన్ మాక్సిమం మోడ్ ఇట్ అగైన్ యాక్ట్స్ యాజ్ ఏ ఓకే, ఇట్ అగైన్ యాక్ట్స్ యాజ్ ఏ 2 ప్రాసెసర్స్. ఓకే, మీకు తెలిసిందే కదా, 5 మెగాహెర్ట్జ్, 8 మెగాహెర్ట్జ్ అండ్ 10 మెగాహెర్ట్జ్ డిఫరెంట్ స్పీడ్స్ తో ఆపరేట్ అవ్వగలదు. ఓకే,
అట్ ది సేమ్ టైం ఇప్పుడు మైక్రో కంట్రోలర్ తీసుకుంటే హై స్పీడ్ అప్లికేషన్స్ కి హై క్రిస్టల్ హై ఫ్రీక్వెన్సీ క్రిస్టల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ దట్ కాన్ఫిగరేషన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ ఎంబెడెడ్ what the embedded systems are existing earlier అంటే ఎస్ ఎగ్జిస్టెడ్. ఓకే, కానీ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే, యూజ్ చేయడం అని కాదు, ఎందుకు డామినేట్ చేయలేదు అంటే బికాస్ ఆఫ్ దట్ మైక్రో ప్రాసెసర్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఆ లిమిటేషన్స్ ఏంటంటే మీరు చూసారు ఆల్రెడీ. నేను ఏం ఇంటర్ఫేస్ చేయాలన్నా మధ్యలో ఇంటర్మీడియట్స్ కావాలి. ఓకే, మరి మైక్రో కంట్రోల్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. ఓకే, ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అది కూడా మీకు తెలిసిందే. ఎందుకంటే అక్కడ ఏవైతే ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్ అని చెప్పానో ఆల్ దోస్ పెరిఫెరల్స్ ఆర్ ఇంటర్నల్లీ హ్యావింగ్ దిస్ మైక్రో కంట్రోలర్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ మైక్రో కంట్రోలర్ డామినేట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, వాడు చెప్తే నేను చూద్దాం. ఏ మైక్రో కంట్రోలర్ ఇస్ ఎ సింగిల్ సిలికాన్ చిప్ విత్ ఎ మెమరీ అండ్ ఐఓ పెరిఫెరల్స్ ఆన్ ఇట్. అంతే కదా. హెన్స్ ఎ మైక్రో కంట్రోలర్ ఇస్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ ఎ సింగిల్ చిప్ కంప్యూటర్. అది నాకు తెలిసిందే. ఎందుకంటే మైక్రో కంట్రోలర్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ వన్ కంప్యూటర్. ఎందుకని సీరియల్ డివైసెస్. ఓకే, in the previous గా చూసాం కదా, దాంట్లో 8251 లేదు. 8251 is the USART, that is the serial device. ఓకే ఓకే, సో ఇవన్నీ కూడా ఈ మైక్రో కంట్రోలర్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అలాగే నెక్స్ట్ చూడండి, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ వన్ కంప్యూటర్ సిస్టమ్. ఓకే, దట్స్ వై no wonder to say that the microcontroller is the most sought after device for designing an efficient embedded system. Okay, even more reasons. Okay, because of all these reasons, the embedded system in the embedded system microcontroller dominates. అంటే ఇవన్నీ కూడా నేను సబ్జెక్ట్ లో అని చెప్పట్లేదు, మీరు జనరల్ గా డిస్కస్ చేస్తున్నాను అంతే. ఓకే, సో మీరు జస్ట్ ఇక్కడ నేను చెప్పేది నేర్చుకుంటున్నారు. ఓకే, తర్వాత నేను సిస్టమేటిక్ గా సిలబస్ మీకు ఏ ప్రాబ్లం లేదు. సిలబస్ లో యాక్చువల్గా లేయర్ డాట్ టెక్స్చర్. ఓకే, యాక్చువల్గా మీరు హార్డ్వేర్ తీసుకుంటారు. ఓకే, మీరు తీసుకున్న హార్డ్వేర్ కి సంథింగ్ ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఫర్ సపోజ్ మీరు ఏం తీసుకుంటారు, మన ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ చేస్తుంది కదా. ఓకే, మన ఎలక్ట్రిసిటీ బిల్ అతను వస్తాడు, ఇంటికి వస్తాడు, చేతిలో ఒక మెషిన్ ఉంటుంది. లేకపోతే మనం బస్సు ఎక్కుతాం, కండక్టర్ చేతిలో ఒక బిల్లింగ్ అది ఉంటుంది కదా, టికెట్స్ ఇవ్వడానికి. వాటిని తీసుకోండి ఎగ్జాంపుల్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ నేను సంథింగ్ బటన్స్ ప్రెస్ చేస్తున్నాను, కీబోర్డ్ మీద బటన్స్ ప్రెస్ చేస్తుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఓకే, దానికి ఎంత బిల్ అవుతుంది అని చెప్పేసి ఒక మనకి బిల్ జనరేట్ అవుతుంది. యాక్చువల్గా నేను బటన్ ప్రెస్ చేసేది హార్డ్వేరే. ఓకే, నాకు యాక్చువల్గా టచ్ స్క్రీన్ లో కూడా టచ్ కూడా వస్తున్నారు కదా, అంటే దానికి ఈ బిల్లింగ్ జనరేట్ చేయడానికి యూజ్ చేసిన సాఫ్ట్వేర్ ఉంది కదా, దట్ సాఫ్ట్వేర్ ఇస్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్. యాక్చువల్లీ ఈ హార్డ్వేర్ ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ ని మధ్యలో ఇంటర్ఫేస్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, RTOS అంటాం మనం. ఓకే, అంటే దిస్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ వెరీ కాంపాక్ట్ దెన్ అవర్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనకి యాక్చువల్లీ నేను ల్యాప్టాప్ ముందు ఉన్నాను, లేకపోతే మీరు ఏ సిస్టమ్ ముందు ఉన్నారు, అక్కడ మీరు యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ వేరు, ఇక్కడ నేను చెప్పిన ఆపరేటింగ్ సిస్టమ్ వేరు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మొబైల్ అంటే నేను చేతితో పట్టుకుని యాక్చువల్లీ బిల్డింగ్ చేస్తున్నాను కదా, దాంట్లో ఇచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్స్ వెరీ కాంపాక్ట్. ఓకే, ద కాంపాక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎందుకంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, కాబట్టి సైజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, okay, this is the layered architecture of an embedded system. It contains hardware and application software. In between application software and hardware, some intermediate is there. That intermediate is called real time operating system, RTOS అంటాం అన్నమాట. Okay, RTOS it's very very important. Okay, in future మీకు ఏమైనా embedded systems లో జాబ్స్ కనుక వస్తే ఈ RTOS డెవలప్మెంట్ మీద వస్తూ ఉంటాయి. Okay, it's very crucial.
ఓకే, అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి ఆర్టీఓఎస్ మీద, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ ఇంజనీర్. ఓకే, హార్డ్వేర్ ఎలాగైనా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ మీద అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ కింద వస్తాయి. ఓకే ఓకే, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. Okay, now let us see the details of various building blocks of an hardware of an embedded system. And actually ఒక ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేయాలి అంటే మీకు కావాల్సిన హార్డ్వేర్స్ ఏంటి? ఓకే, ఇవన్నీ మీకు తెలిసినవే, మీరు ఆర్డినోతో ప్రోగ్రామింగ్ చేశారు కాబట్టి మీకు అన్ని తెలిసినవే. ఏం కావాలి? మధ్యలో ఒక సిపియు కావాలి. ఓకే, అంటే యాక్చువల్లీ మీరు తీసుకున్న ఆర్డినో ఉంది కదా, మీరు తీసుకున్న ఆర్డినో. ఓకే, అలాగే దానికి కొంత మెమరీ కావాలి. ఓకే, అలాగే కొన్ని ఇన్పుట్ డివైసెస్ కావాలి. ఓకే, పుష్ బటన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ తెలుసు, మాన్యువల్ తయారు చేశారు కూడా. ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్, అలాగే కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్. ఓకే, అప్లికేషన్ స్పెసిఫిక్ సర్క్యూటరీ, అంటే సంథింగ్ ఏమన్నా సిగ్నల్ కండిషనింగ్ చేయాలి అంటే సంథింగ్ ఏదో చేస్తూ ఉంటారు కదా, ఆప్ యాంప్స్ యూజ్ చేయడం లేదా ఆంప్లిఫైర్స్ యూజ్ చేయడం చేస్తారు కదా, అది అప్లికేషన్ స్పెసిఫిక్ సర్క్యూటరీ. ఓకే, అవన్నీ మీరే బైహెడ్ చేసిన అవసరం లేదు, మీకు గుర్తొచ్చిన రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్, మెమరీ, మెయిన్ మైక్రో కంట్రోలర్. ఓకే, అలాగే చూడండి ఒకసారి, దీంట్లో చూపిస్తున్నాం రిమైనింగ్ అన్ని కూడా అవే, దాన్నే గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసేది అంతే. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ విచ్ ఇస్ హ్యావింగ్ సమ్ ఇన్పుట్ డివైసెస్, because of the input devices it produces some output, that is output devices. అంటే ఇక్కడ పుష్ బటన్ ఇన్పుట్ డివైసెస్ ప్లేస్ లో నేను పుష్ బటన్ యూజ్ చేస్తాను అనుకోండి, అవుట్పుట్ డివైసెస్ ప్లేస్ లో నేను ఎల్ఈడి ప్లేస్ చేస్తాను. ఓకే, అలాగే ఇట్స్ హ్యావింగ్ సమ్ రీడ్ ఓన్లీ మెమరీ, ర్యామ్ అండ్ రోమ్. తెలుసు కదా, ఇప్పుడు 8051 మైక్రో కంట్రోలర్ తీసుకున్నాను నేను. దట్ 8051 మైక్రో కంట్రోలర్ ఇట్స్ సెల్ఫ్ హ్యావింగ్ సమ్ మెమరీ కదా. ఇంత 4 KB రామ్ ఉంటుంది, 128 bytes ర్యామ్ ఉంటుంది, ర్యామ్ అండ్ రోమ్. ఓకే, దట్ ర్యామ్ అండ్ రోమ్ internally contains by this microcontroller. ఇన్ కేస్ నేను యూజ్ చేసిన 4 KB రామ్ కానీ 128 bytes ర్యామ్ కానీ సరిపోతే ఏం చేస్తున్నాను, ఎక్స్టర్నల్ గా మెమరీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఎక్స్టర్నల్ మెమరీ కనెక్ట్ చేయాలి అంటే నేను ఈఏ బార్ ఎక్స్టర్నల్ యాక్సెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ పిన్ ఎనేబుల్ చేసుకుని మెమరీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ అది మన టాపిక్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే. ఎందుకంటే అది దాంట్లో కూడా అడిగాడు, వైవా వాయిస్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనమాట అవి. అలాగే నెక్స్ట్ అప్లికేషన్ స్పెసిఫిక్ సర్క్యూటరీ. అప్లికేషన్ స్పెసిఫిక్ సర్క్యూటరీ అంటే ఏంటి? యాక్చువల్గా నేను తీసుకున్న మైక్రో కంట్రోలర్ జస్ట్ 5 volts అయితేనే తీసుకుంటుంది, కానీ నేను ఇన్పుట్ డివైస్ నుంచి తీసుకున్న వోల్టేజ్ ఎంత ఉంది, ఒక 9 volts ఉంది అనుకోండి. ఆ 9 volts 3 volts 5 volts కింద మార్చి నేను ఇవ్వాలి. సో అలా కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఓకే, వీ నీడ్ సమ్ అడిషనల్ సర్క్యూటరీ టు కన్వర్ట్ దిస్ హై వోల్టేజ్ టు లో వోల్టేజ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ అది అప్లికేషన్ స్పెసిఫిక్ సర్క్యూటరీ అంటే దాని గురించి. అలాగే నెక్స్ట్ అడిషనల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్. ఓకే, అంటే మీరు ఒక యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేస్తున్నారు కదా, పవర్ కోసం, లేకపోతే ఎక్స్టర్నల్ ఇచ్చిన కమాండ్స్ తీసుకోవడానికి, వాటికి అవి కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ అనమాట. ఓకే ఓకే, దిస్ ఇస్ ద హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, ఒకసారి డయాగ్రామ్ బాగా చూసుకోండి. ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైసెస్, ర్యామ్ అండ్ రోమ్, అప్లికేషన్ స్పెసిఫిక్ సర్క్యూట్ అండ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్. అలాగే ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, కొంచెం ఇంపార్టెంట్ ఇవి, కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ డూ ఏ వెరీ స్పెసిఫిక్ టాస్క్, అది తెలిసిందే కదా. ఎంబెడెడ్ సిస్టమ్ ఎస్పెషల్లీ డెవలప్డ్ టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ ఆర్ డెడికేటెడ్ టాస్క్. ఓకే, డెడికేటెడ్ ఫంక్షనాలిటీని మీట్ అవడం కోసం నేను ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేస్తాను. ఇట్స్ చెప్పా కదా, ఇట్స్ వెరీ క్రూషియల్ వర్డ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అనగానే స్పెసిఫిక్ టాస్క్ అని ఆన్సర్ చెప్పినా సరే ఇట్స్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ చెప్పారు చూడండి, దే కెనాట్ బి ప్రోగ్రామ్డ్ టు డూ డిఫరెంట్ థింగ్స్. ఏదో డిఫరెంట్ గా అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసే, మల్టిపుల్ అప్లికేషన్స్ హ్యాండిల్ చేయడానికి తీసుకునేది కాదు ఇది. ఓకే, సో ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ మీట్ అవడానికి చేసింది అనమాట, డిజైన్ చేసింది. ఎంబెడెడ్ సిస్టమ్స్ హ్యావ్ ఏ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్, పర్టికులర్లీ ద మెమరీ. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఓన్లీ మైక్రో కంట్రోలర్ ప్రిపేర్ చేస్తున్నామని చెప్తున్నాడు, బట్ పర్టికులర్లీ మెమరీ ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు నేను మైక్రో ప్రాసెసర్ యూజ్ చేస్తే 1 MB మెమరీ ఉంది 8086 కి. అది నేను 8051 తీసుకుంటే ఇట్ కంటైన్స్ జస్ట్ 4 KB. 8086 హ్యావింగ్ 1 MB మెమరీ. డిఫరెన్స్ లేదా? 1 MB ఎక్కడ, జస్ట్ ఇది ఎక్కడ, జస్ట్ 4 KB. అదే
ఇప్పుడు యాక్చువల్గా మీరు మొబైల్ పర్చేస్ చేస్తున్నారు. ఓకే, యాక్చువల్గా మీరు మొబైల్ పర్చేస్ చేస్తున్నారు కదా, మీరు మొబైల్ పర్చేస్ చేసేటప్పుడు ఏం చూస్తారు? హై స్పీడ్ కావాలి అనుకుంటే మీరు ఏమేమి చెక్ చేసుకుంటారు మొబైల్ తీసుకునేటప్పుడు? ర్యామ్ ఎంత, ర్యామ్ని బట్టే మీకు కాస్ట్ మారుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారా లేదో? ఓకే, ఇప్పుడు నేను యూజ్ చేసే మొబైల్ యొక్క ర్యామ్ జస్ట్ 4 GB. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనకి రియల్ టైమ్ 6S ఇవన్నీ వచ్చినాయి చూసారా? 6 GB, 8 GB. ఓకే, నేను యాక్చువల్గా శాంసంగ్ ఒక మొబైల్ చూసాను 98,000. ఓకే, దానికి ఎంత ఇచ్చాడు వాడు? 64 GB ఇచ్చాడు. 64 GB మెమరీ. కాస్ట్ కూడా 1 lakh ఉంది. అంటే ఇంటర్నల్ ర్యామ్ సైజుని బట్టే మనకి కాస్ట్ వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏదైనా మొబైల్ తీసుకునేటప్పుడు మనం తీసుకునే పారామీటర్స్ ఏంటి? యాక్చువల్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్ యొక్క స్పీడ్ చూసుకోవాలి. యాక్చువల్గా నేను తీసుకున్న మొబైల్ యొక్క ప్రాసెసర్ స్పీడ్ 1.98 GHz అండి. 1.98 GHz ARM Cortex ప్రాసెసర్, ర్యామ్ 4 GB, ఇంటర్నల్ ర్యామ్ 4 GB. దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇంటర్నల్ ర్యామ్ సైజుని బట్టి మనకి పెర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే స్పీడ్. ఓకే, అలాగే మనం బ్యాటరీ కూడా చెక్ చేసుకుంటాం, పవర్ కన్జంప్షన్ కాబట్టి. పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది, అసలు పవర్ కన్జంప్షన్ బ్యాటరీ ఎంత ఇచ్చాడు? ఓకే, 20,000 mAh అని చెప్తారు. ఓకే, 30,000 mAh అని చెప్తారు. ఇంతకుముందు అయితే 2,000, 3,000, 5,000 mAh అని చెప్పుకునేవారు. ఓకే, ఎందుకంటే అప్పుడు ఓన్లీ జస్ట్ ఫోన్ కాలింగ్ కోసం కాబట్టి. కానీ ఇప్పుడు నేను చెప్పే క్లాసులన్నీ కూడా 99.99% మీరు మొబైల్లోనే వింటూ ఉంటారు కదా. మరి యాక్చువల్గా ఒక క్లాస్ అయ్యేసరికి మొబైల్ ఛార్జ్ అయిపోతే అది ప్రాబ్లం కదా. సో పవర్ కన్జంప్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకని యాక్చువల్గా మీరు చూస్ చేసుకునే బ్యాటరీ రేటింగ్ అది ఎక్కువ ఉండాలి. ఓకే, కరెంట్ రేటింగ్ని బట్టి మీకు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే, యాక్చువల్గా నేను తీసుకున్నది ఫర్ సపోజ్ 2000 mAh అనుకోండి. mAh. ఓకే, మీరు తీసుకున్నది 20,000 mAh అనుకోండి. ఓకే, నాది 1 day వస్తే మీది 10 days వస్తుంది అనమాట. అంటే మీరు యూటిలైజేషన్ బట్టి. అంటే మీరు ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇంటర్నెట్లో పైగా నెట్ ఫ్లక్చుయేషన్ బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన రిలయన్స్ ఇవి ఉన్నాయి కదా, రిలయన్స్లో యాక్చువల్గా పవర్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మనకు కనిపించవు. సో అంటే గ్లిచెస్ అంటారు అనమాట వాటిని. గ్లిచెస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, టవర్ దగ్గరగా ఉన్న వాళ్ళకి పవర్ కన్జంప్షన్ ఒకలా ఉంటుంది, టవర్ లాంగర్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి కన్జంప్షన్ ఒకలా ఉంటుంది. ఓకే, అంటే మైన్యూట్ వేరియేషన్స్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయలేము. బట్ అంటే యాజ్ ఇంజనీర్గా మీరు లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేశారనుకోండి, చాలా ఉంటాయి అనమాట. ఓకే, అంటే యాక్చువల్గా దానికి పవర్ ఆప్టిమైజేషన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా సబ్జెక్ట్ అది. ఓకే, సో ఫీచర్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మనం ఇవన్నీ చూసుకోవాల్సిందే. ఓకే, embedded systems have very limited resources, particularly the memory. And memory always plays a key role. Generally, they do not have a secondary storage devices such as CD-ROM or the floppy disk. ఏం ఉండవు కదా. ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది, మనకి యాక్చువల్గా విడిగా CD-ROM ఉంటుంది. ఏమైనా డేటా మీరు కావాలి అంటే ఇంటర్నల్ మెమరీ నుంచి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన బ్యాకప్ పెట్టుకుంటారు. ఓకే, ఆ ఫెసిలిటీస్ మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్లో లేవు. ఓకే, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్ విల్ నాట్ హ్యావ్ to work against some deadlines. Actual specific task అని చెప్పింది ఇవన్నీ అంతే. Specific job has to completed within a specific time. In some embedded systems called real time system, the deadlines are stringent. Missing a deadline may cause loss of a life. అవేనండి యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు కదా, యాంటీ కార్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి. ఓకే, యాంటీ కార్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనం ఇచ్చేసే వెహికల్స్ లో కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇచ్చేస్తారు. ఓకే, అలాగే బయోమెడికల్ అప్లికేషన్స్ లో కూడా ఎంబెడెడ్ సిస్టమ్ ఇచ్చేస్తున్నారు. ఓకే, ఇన్ కేస్ అక్కడ వాటి ఫంక్షనాలిటీ కనుక ఏమైనా చేంజ్ వచ్చింది అనుకోండి, ఇట్ లీడ్స్ టు ఏ మాసివ్ డ్యామేజ్. ఓకే, అదే బయోమెడికల్ అయితే ఒక లైఫ్ పోవచ్చు. ఓకే, కార్లో అయితే మేబీ ఒక మేజర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు అనమాట. ఓకే, అంటే ఫీల్డ్ని బట్టి వాడు స్పెసిఫిక్గా ఈ ఫీల్డ్ అని చెప్పట్లేదు. సో ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా BMW వాడు కంప్లీట్ గా యూజ్ చేసేది మొత్తం అంటే ఎంబెడెడ్ సిస్టమ్సే. ఓకే, వాడు ఒక్క కార్లో హై అండ్ బెంచ్ కార్లో వాడు యూజ్ చేసేది 16,000 సెన్సార్స్ యూజ్ చేస్తున్నాడు. ఓకే, 16,000.
16,000 sensors. Okay, all those sensors are networking, embedded network connected. ఓకే, అంటే ఒక దాని నుంచి వచ్చిన కమ్యూనికేషన్ వేరే దానికి పంపించి మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేస్తాడు, దాని నుంచి వచ్చిన రెస్పాన్స్ ని మళ్ళీ వేరే దానికి కనెక్ట్ చేస్తాడు. ఓకే, అది యాక్చువల్గా మీకు నెక్స్ట్ క్లాసిఫికేషన్ లో వస్తుంది అది. ఓకే, అట్ ది సేమ్ టైం చూడండి, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్ కన్స్ట్రైన్డ్ ఫర్ పవర్. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, 4 పారామీటర్స్, ఆ 4 పారామీటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్ కన్స్ట్రైన్డ్ ఫర్ పవర్. ఓకే, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్ నీడ్ టు బి హైలీ రిలయబుల్. ఓకే, అంటే పెర్ఫార్మెన్స్ అనమాట. అలాగే సమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ హ్యావ్ టు ఆపరేట్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. చెప్పాను కదా, మన స్టీల్ ప్లాంట్ తీసుకున్నాను, స్టీల్ ప్లాంట్ లో అంత హై టెంపరేచర్ లో మన హ్యూమన్స్ ఎవరు మానిటర్ చేయలేము, టెంపరేచర్ రేంజ్ ని కంట్రోల్ కూడా చేయలేము. ఓకే, కానీ ఎంబెడెడ్ సిస్టమ్ మాత్రం చేయగలదు. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే కంట్రోలింగ్ పర్పస్ కోసం దాన్ని యూజ్ చేసుకుంటారు అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్స్. ఇక్కడ అదే చెప్పాడు వాడు కూడా. చూడండి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సచ్ యాజ్ వెరీ హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. ఓకే, ఓకే, ఇంకా కొన్ని ఫీచర్స్ ఇవి చెప్పా కదా. టైం టు మార్కెట్ అంటే ఏంటో కూడా చెప్పాను మీకు. ఓకే, మార్కెట్ యాక్చువల్గా మాస్క్ ని బయట రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, కాకపోతే నేను ఈ కరోనా పీరియడ్ కాకుండా కరోనా వ్యాక్సిన్ వచ్చేసిన తర్వాత రిలీజ్ చేశాను అనుకోండి, నాకేం సేల్స్ ఉండవు. ఓకే, అప్పుడు ఎంత ప్రోడక్ట్, ఎన్ని మాస్కులు డిజైన్ చేసుకున్నా నాకు ఉపయోగం ఉంది. అంటే చాలా తక్కువ టైం, చాలా తక్కువ కాస్ట్ తో మార్కెట్ లో లాంచ్ చేయగలను. ఓకే, అంతే. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటి అంటే, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీకు తెలిసినవి ఇవన్నీ కూడా. Based on the functionality and performance requirements, embedded systems are classified as 4 types here. Stand-alone embedded systems, real-time embedded systems, networked, ఇదే నేను చెప్పింది, networked information appliances. అంటే యాక్చువల్గా వైర్లెస్ సెన్సార్ నెట్వర్కింగ్ కింద వస్తుంది ఇది. నెట్వర్క్డ్ ఇన్ఫర్మేషన్ అప్లయన్సెస్ కమ్స్ అండర్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ కూడా అదే. ఓకే, అలాగే మొబైల్ డివైసెస్ అంటే మన మొబైల్స్. ఓకే, అది ఫంక్షనాలిటీని బట్టి డివైడ్ చేసుకుని ఉంటాడు. ఇలాగే ఉండాలా సార్ అంటే అదేం కాదు. స్టాండ్ అలోన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఏదో ఒక ఫంక్షన్ మాత్రం పెర్ఫార్మ్ చేసేదాన్ని స్టాండ్ అలోన్ ఫంక్షన్ అంటాడు. ఓకే, ఇప్పుడు మన మొబైల్ ఉంది, మొబైల్లో మీరు ఫోన్ కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు. ఓకే, అవి కాకుండా అన్లిమిటెడ్ యాప్స్. ఓకే, అన్ని యాప్స్ కి అదే యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇట్స్ హ్యావింగ్ వన్ మైక్రో కంట్రోలర్, బట్ దట్ మైక్రో కంట్రోలర్ ఈజ్ వెరీ హైలీ పెర్ఫార్మ్డ్. ఓకే, అంటే ఇప్పుడు నేను 8051 మైక్రో కంట్రోలర్ యూజ్ చేయడానికి ఆర్మ్ కోర్టెక్స్ M3 సిరీస్ వాడడానికి డిఫరెన్స్ ఉంది. ఓకే, 8051 అయితే జస్ట్ మెసేజ్ కాలింగ్ అంతే, కాలింగ్ ఏమైనా కాల్ వస్తే రిసీవ్ చేసుకుంటాను, ఒక మెసేజ్ పంపిస్తాను. ఓకే, సో 8051 అక్కడ తీసుకెళ్ళాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, అలా స్పెసిఫిక్ ఫంక్షన్కి ఏదో ఒకదానికే వాడేది ఏంటి, ఆటోమేటిక్ డోర్ కంట్రోల్ చేస్తారు మీరు ఆర్డినోతో. ఆటోమేటిక్ డోర్ కంట్రోల్ అంటే ఏమవుతుంది, ఏదో ఒక ఐఆర్ సెన్సార్ ప్లేస్ చేస్తారు, మీరు డోర్కి ఎవరైనా ఎంటర్ అవుతున్నారు అనుకోండి, ఐఆర్ సెన్సార్ డిటెక్ట్ చేసి డోర్ అంటే మోటార్ని రొటేట్ చేస్తుంది. అంటే ఇన్పుట్ ఏమో ఐఆర్ సెన్సార్, అవుట్పుట్ ఏమో ఒక మోటార్. ఆ మోటార్ని డోర్కి ఫిక్స్ చేస్తారు. ఓకే, ఇదంతా కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది. ఐఆర్ సెన్సార్ ఎప్పుడైతే ఒక పర్సన్ వస్తున్నాడని చెప్పి డిటెక్ట్ చేసిందో, ఓకే, మోటార్కి ఇంటిమేట్ చేస్తుంది. ఆ మోటార్ ఏం చేస్తుంది, మోటార్ రొటేట్ అవుతుంది. ఆ మోటార్కి నేను డోర్ కనెక్ట్ చేశాను కాబట్టి డోర్ కూడా రొటేట్ అవుతుంది. మనం యాక్చువల్గా మనం ఓపెన్ అనుకుంటున్నాం, ఎందుకంటే దట్ ఈస్ ఎంటైర్లీ మెషిన్, మనకేం తెలియదు అసలు, మనం ఎలా చెప్తే అలా చేస్తుంది. ఓకే, ఇప్పుడు అది ఒక ఫంక్షనాలిటీయే చేయగలదు. పర్సన్ వస్తే కనుక డోర్ ఓపెన్ చేయడం, పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేయడం. దట్ ఈస్ ద స్టాండ్ అలోన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, అలాగే రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు చెప్పా కదా, ఎలక్ట్రిసిటీ బిల్, కండక్టర్, వీళ్ళంతా బిల్స్ జనరేట్ చేస్తుంటారు కదా షాపింగ్ మాల్స్ లో, అవన్నీ కూడా రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అలాగే నెట్వర్క్డ్ ఇన్ఫర్మేషన్ అప్లయన్సెస్ అంటే చెప్పా కదా, బెంజ్ కార్ లో వాడు మల్టిపుల్ సెన్సార్స్ ని ప్లేస్ చేస్తున్నాడు. ఓకే, ఎంటైర్ కార్ మల్టిపుల్ సెన్సార్స్, ఆ సెన్సార్స్ అన్ని కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద ఎంటైర్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్. దాన్ని ఇక్కడ నెట్వర్క్డ్ ఇన్ఫర్మేషన్ అప్లయన్సెస్ అంటాడు. ఓకే, కావాలంటే మీరు ఎదర డిస్ప్లేలో అవన్నీ ఫంక్షనాలిటీస్ మానిటర్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే, ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. అలాగే మొబైల్ డివైసెస్. మొబైల్ డివైస్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మీ చేతిలో ఉన్నదే కదా.
అలాగే స్టాండర్డ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి, రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్, ఓకే, అదే మిసైల్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఓకే. అంటే కొంచెం డీప్గా వెళ్ళి చెప్తున్నాడు, నేను జస్ట్ అవుట్లైన్ చెప్పాను, వాటి కొంచెం డీప్గా వెళ్ళి చెక్ చేసుకోవాలి మనం. వీడు కూడా ఎగ్జాంపుల్ అదే చెప్పినట్టున్నాడు, డోర్ లాక్, ఓకే. అంటే దీన్ని ఎలాగైనా చేసుకోవచ్చు, నేను చెప్పింది అంటే లిమిటెడ్గా చెప్తున్నాను, ఓకే. సో ఈ టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఇంకెంత టైం లేదు కదా, 2 minutes ఉంది, ఓకే. సో ఏమేమి చూసారు ఇప్పుడు, వాట్ ఈస్ ద ఎంబెడెడ్ సిస్టమ్, వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, okay, is the embedded systems are existing earlier or not, okay, what are the limitations, difference between the microprocessor and microcontroller, okay. So sorry, syllabus lo chusam anukondi. Okay, చూస్తారండి. Someone has raised their hand. P. Chaitanya. హలో Sir. చైతన్య సార్ అది ఏం లేదు సార్, ప్రస్తుతం సార్ అంతే సార్. ఓకే ఓకే, సరే సరే. మనకి ఎవరికి డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఇప్పుడు యాక్చువల్గా నేను ఓవరాల్గా ఎంటైర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తూ వెళ్తున్నాను. వన్స్ అంటే నాకు ఈ పార్ట్ అయిపోయిన తర్వాత నేను మెయిన్ సిలబస్లోకి ఎంటర్ అవుతా. మన సిలబస్లోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత మనకి అంటే ఇవన్నీ తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ. ఇంకా సిలబస్లో ఉన్నవి ఏంటి, ఫస్ట్ టాపిక్ ఎంబెడెడ్ సిస్టమ్ డెఫినిషన్. ఓకే, మీకు డెఫినేషన్ బాగా తెలుసు కదా, ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టు డూ పర్టికులర్ టాస్క్, దట్స్ ఆల్. హిస్టరీ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఓకే, అంటే అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీరు ఎల్లర్ యూజ్ చేస్తారా లేదా, ఓకే, ఇది ఆల్రెడీ మీరు కవర్ చేసుకుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ చెప్పా కదా, 4 types, స్టాండ్ అలోన్, రియల్ టైమ్, నెట్వర్క్డ్, మొబైల్. మేజర్ అప్లికేషన్ ఏరియాస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఓకే, మేజర్ అప్లికేషన్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అంటే బయోమెడికల్, ఐ మీన్ ఫీల్డ్స్ అనమాట అవి, ఓకే. అలాగే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్స్, కోర్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్, మెమరీ, సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్, ఇవన్నీ ఓవరాల్ గా కవర్ అయ్యేవి, ఓకే. అలాగే కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్, ఎంబెడెడ్ ఫిర్మ్వేర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్, క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. చెప్పా కదా, క్వాలిటీ అట్రిబ్యూట్స్ అంటే ఈ 4 డిజైన్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, సైజు, పెర్ఫార్మెన్స్,